Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. Next, Naresh B. Garu. Hello, Naresh Garu. Hi Vijay, good evening. Good evening, Andy. Hello. Nenu, basically, I am from Hyderabad, but my parents are from Anantapur. Okay. So you can say I'm a kind of crossbreed. ఏమండి నేను అంటే మీకు విషయం చెప్పనా, నేను నా 5th క్లాస్ దాకా నేను హైదరాబాద్, నా కిండర్ గార్డెన్ అంతా చెన్నైలో జరిగింది. దాని తర్వాత నేను పుట్టింది విజయవాడలోనే. దాని తర్వాత నా కేజీ ఎడ్యుకేషన్ చెన్నై. దాని తర్వాత నేను 5th క్లాస్ దాకా హైదరాబాద్లోనే చదువుకున్నా. సో నాకు హైదరాబాద్ కల్చర్ అంతా నాకు చాలా ఇష్టం. సో ఐఎమ్ ప్రాపర్లీ నేను ఆ కల్చర్కి ఎక్స్పోజ్ అయి ఉన్నాను. సో క్రాస్ బీడ్ అంటారు ఏమంటారు అనుకోనివ్వండి. బట్ యా ఐ షేర్ అ ప్రాపర్ తెలంగాణ కల్చర్. యా ఐ లైక్ దట్. నా చిన్నప్పుడు ఫ్రెండ్స్ నేను అడగబోయే క్వశ్చన్స్ కి యూ విల్ బి ఏబుల్ టు రిలేట్ ఇట్. సో నంబర్ 1, సతీష్ గారు ఇంతకుముందు బ్రహ్మానందం గారి కంటే ముందు సతీష్ గారు ఒక మాట చెప్పారు. ఏంటంటే గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి ఆంటర్‌ప్రెన్యూర్స్ కి. దే నీడ్ టు ఫండ్ పీపుల్ హూ వాంట్ టు కమ్ అప్ అండ్ స్టార్ట్ manufacturing units or I basically come from call center background. I worked for Amazon for about 12 years. Got it. Okay, so I know the ecosystem of the BPO. So అలాంటి సెటప్ చేసినప్పుడు ఏంటంటే మనకి వైజాగ్ కానీ విజయవాడ, గుంటూరు, దీస్ ఆర్ ది బెస్ట్ ప్లేసెస్ టు సెటప్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఆర్ BPO యూనిట్స్. అప్పుడు ఏమవుతుందంటే అక్కడ జాబ్ క్రియేట్ అవుతుంది. People who are no questions on that, do you have a question on that, or you would want to second that point of view? I'm supporting it, and the problem is in 2015 or 16 Amazon ki oka proposal unde Visakhapatnam lo oka contact center start చేయాలని. హైదరాబాద్ లో ఒకటి ఉంది, చెన్నై లో, బెంగళూరు లో, ఇంకా వేరే వేరే సిటీస్ లో ఉంది. అలాగే విశాఖపట్నం లో ఒకటి పెట్టాలనుకున్నారు. సో I was nominated for heading that site. Okay. After elections in 2019, I don't know what went wrong. It got dropped. That proposal was dropped. I cannot. Ante nenu politicians. Sorry, I missed on that year. Elections andi? 2019. 2019. Okay. So government change ayindi, COVID ochindi. There were so many changes. Memu hybrid model look move ayipayamu. Then cost cuttings. You know how it works. See, but why did you conclude that it's because of the government changing that? No. I'm not saying because of the government. అంటే నాకు ఎలా అనిపించిందంటే గవర్నమెంట్ చేంజ్ అయినందుకు వీళ్ళు డ్రాప్ అయ్యారా? ఎందుకంటే టాప్ మేనేజ్మెంట్ మాకు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వదు. సో దే వాంట్ ఎగ్జాక్ట్లీ దట్స్ వేర్ ఐఎమ్ క్యూరియస్. మీరు ఎలా కన్క్లూడ్ చేశారు అన్న దగ్గర నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. నేను ఓన్లీ గెస్ చేస్తున్నాను అంతే. బికాస్ దాని తర్వాత మేము మొహాలీలో స్టార్ట్ చేశారు వీళ్ళు. తర్వాత ఒరిస్సా భువనేశ్వర్ లో స్టార్ట్ చేశారు ఒక సైట్ ని. When you already have a plan to start in Vizag, why did you ditch it and move to Mohali and Bhubaneswar? That is my question. To me, yeah, చెప్పండి. నేను ఎట్లా ఆన్సర్ చేస్తానండి? అమెజాన్ వాళ్ళ యూనిట్ వైజాగ్ లో ఎందుకు పెట్టలేదని నేను ఎలా ఆన్సర్ చేస్తా? నేను ఇది ఎగ్జాంపుల్ ఎందుకు ఇచ్చానంటే individual entrepreneurs, people who have good amount of knowledge and people who have skill set and a blueprint to start one business or something, government వాళ్ళ ప్రాజెక్ట్ చూసి అప్రూవ్ చేసి ఫైనాన్షియల్లీ ఫండ్ చేస్తే they will not only pay the taxes to the government, they will create the employment for the localites. But the point is, why government should do that weightlifting? Government has better other tasks also, right? నేను అనేది చేయదనట్లేదు. On what basis they should they pick that weightlifting and on what criteria? ఇప్పుడు మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి లోన్ కావాలి, చిన్న చిన్న ఏమైనా బిజినెస్ చేయాలంటే యూ నీడ్ టు కమ్ అప్ విత్ ది ప్రాజెక్ట్ ప్లాన్. అలాంటి ప్రాజెక్ట్ ప్లాన్ వై డోంట్ యూ రీచ్ అవుట్ టు ది స్టేట్ గవర్నమెంట్ డైరెక్ట్లీ అండ్ క్రియేట్ అ డిపార్ట్మెంట్ హూ విల్ హ్యాండిల్ ఓన్లీ దీస్ కైండ్ ఆఫ్ రిక్వెస్ట్ అండ్ అప్రూవ్ ఇట్? See, I don't think there are అసలు సపోర్ట్ చేయకుండా కూడా లేదు కదా. దెర్ ఆర్ ఇండస్ట్రీ వర్టికల్స్ విచ్ టేక్ కేర్ ఆఫ్ హ్యాండ్ హోల్డింగ్, ఈ SMEs లోన్స్ కానీ వాళ్ళకి క్రెడిట్ గ్యారంటీస్ ఇవ్వడం కానీ ఇవన్నీ చేస్తున్నాయి కదా. నేను అనేది లార్జర్ ఫర్మ్స్ కంటారా? అండ్ యువర్ స్కోప్ ఇస్ అబౌట్ యువర్ క్వశ్చన్ ఇస్ అబౌట్ స్టార్టప్స్ కానీ చిన్న ఫర్మ్స్ లైక్ 200 to 300 హెడ్ కౌంట్ ఉన్న వాళ్ళకి దే హెల్ప్ స్మాల్ అండ్ మీడియం entrepreneurs, that will be very helpful for
larger picture or larger audience. I'll tell you the downside of that. See, నేను ఏమైనా ఆర్గ్యూ చేస్తున్నానంటే రెస్పెక్ట్ఫుల్లీ గవర్నమెంట్ ఫెసిలిటేట్ చేయాలి అట్లీస్ట్, బట్ దే షుడెంట్ ఇన్వెస్ట్. బికాజ్ ఎందుకు, దాని డౌన్ సైడ్ కూడా చెప్తాను ఎందుకు ఇన్వెస్ట్ చేయొద్దు అంటే, పబ్లిక్ రిసోర్సెస్ అనేది లిమిటెడ్. ఓకే, 100 రూపాయలు ఉంటాయి మన గవర్నమెంట్ దగ్గర. మన ట్యాక్సెస్ అవ్వచ్చు, సెంట్రల్ ట్యాక్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్, మన గవర్నమెంట్ పబ్లిక్ ఫర్మ్ వచ్చే ప్రాఫిట్స్ అవ్వచ్చు, ఉండే 100 రూపాయలు. ఆ 100 రూపాయల్లో మనం మార్కెట్ డైనమిక్స్, ఫ్రీ మార్కెట్ ఎకానమీలోకి వెళ్ళి, ఫ్రీ మార్కెట్ డైనమిక్స్లోకి వెళ్ళి మనం బిజినెస్ పుష్ చేసాం అనుకోండి, అది ఫెయిల్ అయితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? పబ్లిక్ కదా. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ హీర్ ఇస్ వాట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఫర్ యూ టు కన్సిడర్ థింకింగ్ యాజ్ అన్ ఆల్టర్నేటివ్ ఇస్, మీరు ఫెసిలిటేట్ చేసి మార్కెట్ని డిసైడ్ చేయమనండి. మార్కెట్లో ఎవరైతే ఆ ఐడియాకి ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. ప్రాఫిట్స్ విల్ గో టు దెమ్ అండ్ ద లాసెస్ విల్ ఆల్సో గో టు దెమ్. బికాజ్ రిస్క్ రివార్డ్ అన్నట్టుగా ఎవరైతే రిస్క్ తీసుకుంటారో వాళ్ళకి రివార్డ్ వెళ్తుంది. కానీ గవర్నమెంట్ ఎక్కడ దాకా హ్యాండ్ హోల్డ్ చేయాలి? వాళ్ళకి ఆ ఆపర్చునిటీ క్రియేట్ చేయడం. ఇప్పుడు స్టార్టప్ ఐడియాస్ నాకు ఉన్నాయనుకోండి, నాకు మీకు ఉన్నాయనుకోండి, అసలు నాకు స్టార్టప్ ఐడియా నుంచి నేను మార్కెట్, ఓ వెంచర్ క్యాపిటలిస్ట్కి కానీ లేకపోతే ఒక ఆంటర్ప్రెన్యూర్ కానీ వాళ్ళకి ఇదిగో ఈ ఐడియా మీద ఇన్వెస్ట్ చేయండి అని చెప్పేసి పిచ్ ఎట్లా క్రియేట్ చేయాలి, ఆ ఎంటైర్ 0 to 1 ట్రాజెక్టరీ మొత్తాన్ని నాకంటూ నేను ఎలా డెవలప్ చేసుకోవాలి, నాతో అండ్ యాజ్ వెల్ యాజ్ ఒక సెట్ ఆఫ్ టీమ్ మెంబర్స్తో, కో ఫౌండర్స్ అనొచ్చు, వాట్ ఎవర్ ద స్మాల్ టీమ్ దట్స్ వర్కింగ్ ఆన్ దట్ పర్టికులర్ ఐడియా, అక్కడ హ్యాండ్ హోల్డింగ్ ఉండాలి. దాని తర్వాత రోడ్ మ్యాప్ టు స్టార్ట్ ఎనీ ప్రాజెక్ట్. దట్స్ కమ్స్ అండర్ ఎడ్యుకేషన్, రైట్? సో అది మనం యూజీ కరికులంలో యాడ్ చేస్తామా, ఇంటర్ కరికులంలో యాడ్ చేస్తున్నామా, 10th లోనే స్కూల్ ఎడ్యుకేషన్లోనే మనం యాడ్ చేస్తామా, దట్స్ అ కాల్ దట్ బ్యూరోక్రాట్స్ అండ్ పాలసీ మేకర్స్ కెన్ టేక్. బట్ గవర్నమెంట్ ఆ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసి మార్కెట్కి వదిలేశారనుకోండి, వాళ్ళు ఆ స్టార్టప్ ఐడియాతో వచ్చిన వాళ్ళకి కూడా తెలుస్తుంది, అరే ఇది మనం మార్కెట్లో దీన్ని ఈ పలానా రీజన్ వల్ల రిజెక్ట్ చేస్తున్నారు, సో మనం అనుకుంది ఒకటి, మార్కెట్ రివార్డ్ చేసేది ఒకటి, వాళ్ళు లెక్కలోకి వేసుకునేది ఒకటి అని చెప్పేసి దే విల్ బి క్లోజర్ టు ద మార్కెట్ రియాలిటీ. ఆ రిస్క్ అనేది గవర్నమెంట్ తీసుకుందనుకోండి, లాస్ అనేది పబ్లిక్ మీద పడుతుంది కదా. సో వై షుడ్ వీ సో దాట్స్ ప్లీజ్ కన్సిడర్ దాట్. ఇందాక ఆయన చెప్పిన దగ్గర కూడా ఐడియా ఇంటెన్షన్ మంచిదే, నేను ఎక్కడ స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయాలి, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, మీరు కూడా అదే లైన్ ఆఫ్ థింకింగ్లో ఉన్నారు. బట్ ద సొల్యూషన్ is where I differ, and here is my point of view and the reason for that. Okay? Cool. But that's a good point, Anil. Thank you.